పిరి కరెంటు లేదు, మళ్ళా పిరి నల్ల అన్నాడు, పిరి నల్ల లేదు. మళ్ళా ఇంటింటికి మోటార్ పెడుతుండ్రని మోటార్ పెట్టొద్దు, నీళ్లు బయట చల్లొద్దు, కరెంటు మోటార్ పెట్టొద్దు, పైకి నీళ్ళు ఎక్కియొద్దు, వచ్చిన కాడికి పట్టుకోవాలి, వాకిన్లలో నీళ్లు చల్లొద్దు అని చెప్తుండు వీడు రేవంత్ రెడ్డి. అన్ని ఇల్లు చెక్ చేస్తుండు. కేసీఆర్ నీళ్లు పిరిచిండు, కరెంటు బిల్లు తక్కువ వేసిండు. ఇప్పుడు ఈయన కరెంటు బిల్లు 4 యూనిట్లు 2-3 యూనిట్లు తక్కువ కాలితే ఎక్కువ వేస్తుండు. 4 యూనిట్లు తక్కువ ఉంది, మాది 200లకు 1200 వేసిండు. పిరి కరెంటు లేదు, మాకు చేత కాదు, కాళ్ళు లేవు, పింఛన్లు కూడా లేవు, నాకు లేవు, మా ఆయనకు లేవు, ఇద్దరికి లేవు. 2 కొడుకులు, ఒక కొడుకు పెళ్లి అయింది, ఒక కొడుకు పెళ్లి కాలే. పెళ్లి కాని కొడుకు పక్కకుండాడు, ఇల్లే లేదు. పెళ్లి అయిన కొడుకు దగ్గర ఉండవు. రైతు బంధు 3 ఎకరాల పొలం ఉంది, 3 ఎకరాల పొలానికి రైతు బంధు లేదు, పింఛన్ లేదు, ఏదొకటి లేదు. ఇప్పుడు కొడుకులు కూడా పెడతలేరు. మాకు బయటకు వెళ్ళి చేత అయితే లేదు, కష్టం చేసుకొని బతకాలంటే ఆ కష్టం కూడా దొరకటం లేదు. మేము రోజు ఏం పిరిబాసులలో తిరిగేది అవసరం లేదు కదా. ఇంత బుక్కడిది ఇంట్లో కూర్చునేటోళ్ళం, ఆ పిరిబాసులు మాకేం అవసరం లేదు. పిరిబాసులు పెట్టిండు. ఇప్పుడు మేము చేతగాని ముసలోళ్ళం ఎక్కడ వాళ్ళే కేసీఆరే రావాలి. మాకు రైతు మేము ఫస్ట్ నుంచి కేసీఆర్దే ఉంది, రేవంత్ రెడ్డిది ఏం లేదు. మేము ఓట్లు వేసుకోము కూడా. ఆపత్తో నుంచి అయినా తెలుగుదేశమే. ఈయన కేసీఆర్ వచ్చి మంచిగా ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు 6 నెలలకోసారి 2 పంటలకు రైతు బంద్ చేస్తుండే. పింఛన్ అంటే చేసి లేకుండే, కానీ రైతు బంధు అయితే పడుతుండే, మంచిగా ఉండే. ఇప్పుడు రైతు బంధు లేదు, పింఛన్లు లేవు, ఏం లేవు. చేతగాని వాళ్ళం ఏం చేసుకొని తినాలి. సన్న బియ్యం ఇస్తాను, దొడ్డు బియ్యం సన్నం చేస్తుండు, ఇస్తుండు. ఇక అదేం లేకుంది, ఏం లేదు. అన్ని ఒకరు చేస్తే 4 ఇంట్లో కూర్చొని బతకాలంటే ఏం బతుకుతున్నాం? బతుకు తెరువు కూడా లేదు, ఏది లేదు. ఒక నీళ్ళ సుక్క బయట పోవద్దు, ఏది లేవద్దు, పిల్లుండొద్దు, జల్లుండొద్దు, నీళ్ళు చల్లొద్దు అంటే ఎట్లుంటారు? మా ఆయనకు అప్పులు అయిపోతే మరి మాకైతుండే కదా ఈ అప్పులు. మా అప్పులు ఎవరు దిద్దాలి? మాకు కూడా దిద్దాలి కదా. మాకు కేసీఆర్ ఉన్నాగా ఇస్తుండే, ఉన్న అప్పులు దిద్దుకుంటుంటివి, ఉన్న 10-5 మేము పొద్దు గడుపుకుంటుంటివి. ఇప్పుడు ఆయన అప్లపాలైతే మేమేం చేయాలి? ఇప్పుడు మా గల్లీకి కానీ ఏంటికన్నా వచ్చిందంటే ఎవరు రాకుంటే కానీ సరే, మా గల్లీకి వస్తే మాత్రం నాకు తప్ప వేరే వాళ్ళు ఎవరు రారు. చెప్పులు మెడకే వేస్తా, రేవంత్ రెడ్డి వాళ్ళకు చెప్పులు మెడకే వేస్తూ ఇస్తా. నేను ఎప్పటికైనా, నాకు ఇప్పటికి ఎవరేం 1 రూపాయి పింఛన్ ఇండ్లే, 1 రూపాయి గవర్నమెంట్ సొమ్ము మాకు ఇప్పటి వరకు అక్కలేదు. నాకున్నారు 2 కొడుకులు, నేను మా ఆయన, మేము 4 ఉన్నాం. నా భయానికి గల్లీకి నాకు ఎవరు కూడా తెలుగుదేశం వాళ్ళు రారు, ఎవరు రారు తిరుతుంది అని చెప్పి మొన్నటి ఎలక్షన్లప్పుడు ఒక ఈ టీఆర్ఎస్ వాళ్ళే వచ్చిండ్రు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయితే అసలుకే రాలే. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గానే మాత్రం వస్తే చెప్పులు మెడకేసి తోలిస్తాం, చెప్పులు మెడకేసి తోలిస్తాం. మా బతుకుదేరు ఏం కావాలి? మేము ముసలిలో ఎట్లా బతకాలి? మాకున్నదే 3 ఎకరాల పొలం, ఆశ లేదు, ఆమదాని లేదు. ఇండ్లు కూడా లేకుంటే మరి ఇల్లు లేకుంటే ఎక్కడ పోవాలి చెప్పు? ఏదో ఒకటి లేకుంటే అన్ని చేస్తా అంటుండే, ఏదో ఒకటి చేస్తలేడు. వాళ్ళకి మళ్ళీ రేషన్ కార్డులు కూడా సరిగ్గా ఇస్తలేడు, ఏదో ఒకటి లేదు. అందరు తిట్టుడే ఉంది, తిట్టంది ఏం లేదు. నాది లోపల సంటాలరా ఉంది, మొత్తం నాదే. అడ్డ ఆఫీస్ అంతా మొత్తం నాదే. చెప్పులు మెడకేసి తోలిస్తాయి వస్తే. పరిపాలన రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా లేదు నాన్న. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్నిటికీ నాకు 200 పింఛన్ ఉండే, 2000 చేసి 2016 చేసి కేసీఆర్. రైతు బంధు ఇస్తుండే, 3 పైసలు వస్తుండే, అవన్నీ వచ్చినాయి. నేను లోన్ తీసుకున్నా, లోను తీసుకుంటే నాకు లోన్ మాఫీ కాలే ఇప్పటి వరకు. అందరికి లోన్ మాఫీ అయినా లోన్ మాఫీ కాలే. రేవంత్ రెడ్డి వచ్చినాక నాకు రైతు బంధు పడతలేదు. పింఛన్ 30 రోజులు దాటినాకనే పింఛన్ వేస్తాడు. 30 రోజులు మాకు 5 తారీఖు 4 తారీఖు వేస్తుండే కేసీఆర్. ఈయన 30 తారీఖు దాటినాక పింఛన్ వేస్తుండే. మేము తినాలంటే బతకాలి కదా నాన్న, ఏదన్నా చేసుకొని. వీళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు పిల్లలు అంటే బయటకు వెళ్తున్నారు, మా చెట్టోళ్ళని ఎవరు దేకుతున్నారా? మీరు కూడా చూడవచ్చు, మీ నాయనమ్మల ఇల్లు ఉంటే అట్లాంటి వాళ్ళు మమ్మల్ని చూస్తలేరు. కేసీఆర్ పైసలు ఇస్తాడని ఒక ధీమే ఉండే మాకు. నీవెంతరా నాయన 2000 వస్తాయి, మీరు ఇవ్వకున్నా సరే అని బతుకుతుంటే మీరు. ఇప్పుడు అవి కూడా వస్తాయా రావా? నెల వచ్చేటాకల మాకు భయం. ఇక పిల్లల మీద ఆధారపడి బతకాలి. 10 నాయన అని అడుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఉంటారంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చినావు కదా ఓటు, ఎందుకు వేసిన వాళ్ళకని అడుగుతారు. ఇప్పుడు ఆయన ఉన్న దినాలు మంచిగా ఉన్నది. ఇప్పుడైతే నాకు రేషన్ కార్డు లేదు, రేషన్ బియ్యం ఇస్తున్నారు అంటారు. మరి నాకు రేషన్ కార్డు లేదు, అప్పుడు బియ్యం పెట్టి తెచ్చుకొని తింటే వచ్చే 2000తోనైనా మేము తెచ్చుకొని కేసీఆర్ అప్పులు చేసిపోయిందని ఆయనకు తెలియదా? రాజకీయం ఎక్కేటప్పుడు మరి కేసీఆర్ అప్పులు చేసినప్పుడు నీవెందుకు ఎక్కినావు? ఆయన నేను తెరుపుకుంటుండే కదా.
ఎవరు అప్పు చేసినా వాళ్ళు తెరుపుకుంటారు. నీవు అప్పు లేదు, దానాలు ఉన్నాయి, బంగారాలు వెళ్తున్నాయి, కుండలు వెళ్తున్నాయి అంటానే వచ్చినావు. మరి అప్పులు చేసిన నాయలు ఎందుకు తెలియలేదు? అప్పులు ఏం చేయలేడు. అప్పుడు ఏ రాజకీయం చేసిన అయినా అప్పులు చేయండి నొప్పి అయితే లేకుంటది. ప్రతి వాళ్ళు రాజకీయం చేసినట్టు అప్పు చేయకుండా అయితే చేయలేడు. ఆయన చేయొచ్చు, నీవు చేయొచ్చు. ఒక రాజకీయం దిగినాక ఒక రాజకీయం తీర్పవలసింది. అది తీర్పు. మరి ఇప్పుడు ఆయన చేసి వచ్చి మరి నీవు దిగినప్పుడు నీవు చేసినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు తీర్పాలి కదా. అవన్నీ కరెక్టే, ఎవరు చేసింది అనేది లేదు. చేసే మంచిగా చెయ్యి. బస్సులు ఫ్రీ బస్సులు అంటే అడ్డమైన వాళ్ళు అడ్డమైన మాటలు తిరుగుతారు. ఆడోళ్ళు ఉండి కండక్టర్లు కూడా తెలియలేదా అని మాట్లాడతారు. ఆ బస్సులలో పోనీక మాకు మేము పుట్టినప్పుడు బస్సులలో తిరగలేమా? తిరిగినాం కదా. ఈయన ఫ్రీ బస్ పెట్టినాక తిరుగుతలేం కదా. అప్పుడు పైసలు పెట్టుకొని తిరిగి నీవు ఫ్రీ బస్ పెట్టి మామూలు మాటలు అనిపిస్తుండవు. మొఖం లేదు దాంట్లో, అది లేదంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్న మొఖం ఇప్పుడు ఎక్కడ పోయింది? మాకు ముఖాలకు ఆధార్ కార్డులు ఉందా ఇవన్నీ మాట్లాడతారు. బస్సులు ఎక్కితే ఆ బస్సు లేకున్నా సరే మేము పైసలు పెట్టుకొని పోవాలి అనిపిస్తుంది మాకు. ఎవడేమో సంతోషంగా తిరిగేటోళ్ళకి సంతోషంగా. మేము ముసలి వెనక్కి తిరుగుతాం. ఇట్లా ఏం అవసరం ఉండి తిరుగుతాము? రోజు తిరిగేటోళ్ళం అయితే కాము. ఎప్పుడోసారి ఊరికి పోవాలంటే పోతాము. కానీ మేమైతే తిరగం. మామూలు దొరకపట్టు తిరిగేటోళ్ళకి 24 గంటలు తిరుగుతారు. ఆ బస్సు ఎవరు కాబట్టి అదే 2000 పింఛన్ ఇస్తాన్నావు కదా, ఇవి మా ముసలి వాళ్ళు బతారు కదా. ఆ ఫ్రీ బస్సులు పెట్టే కన్నా అట్లాంటివి చెయ్యి. కానీ ఇటువంటి చేసి ఏం రాజకీయం చేస్తున్నావు? అందరూ దుమ్మేసి పోస్తే రాజకీయం ఏం అవసరం నీకు? నువ్వు రెడ్డివే, ఒక రైతు బిడ్డవే కదా. తెలియదా నీకు రైతు ఎట్లా బతకాలనేది? రైతు గురించి ఆలోచించు, చెయ్యి. కానీ ఇటువంటివి చేస్తే అందరూ ఎవరికి వచ్చినాక మంచిగా అయితే లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక అయితే ఎవరికి మంచిగా లేదు. 10 రూపాయలు నీ దిక్కుకెళ్ళి మాకు ఎవరికి ఆమదాని లేదు. చెప్పుకమే కాగితాల ఖర్చు పెట్టించుకోమే కానీ ఎవరు లేదు. ఈ కార్డు ఇస్తా, ఆ కార్డు, హెల్త్ కార్డు ఇస్తా, ఆ కార్డులు ఇస్తా అని చెప్పుకోమే. ఆయన రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చేసింది ఇవాళ ఫలితం దేవుళ్ళలాగా ఆయన మొక్కుతున్నాం. ఒకటి ఆ కార్డు రోగం వచ్చినా ఇలా జల్లుతుంది హాస్పిటల్ పోతే. మీరు చేసింది ఏం లేదు. అటువంటి పుణ్యం పనులు చేయండి, రాజకీయం చేయండి. కానీ ఇటువంటి చేస్తే లాభం లేదు. అటువంటి నేను చెప్తున్నా అంతే. పింఛన్ లేదు, బతకనికి వచ్చినాం మేము కూడా ఆడికి. ఇక అయితే ఏమీ లేదు. బీపీ, షుగర్లు, ఎన్నో రోగాలు ఉన్నాయి. ఆ రోగాలు కూడా చేతి కూడా పెట్టుకోవాలి, కొనుక్కోవాలి, తినాలన్నీ. పింఛన్ చెప్పమంటే పింఛన్ లేదు. చేస్తామంటారు, ఇల్లు రాస్తామని రాసుకపోతారు. ఇల్లు లేదు, ఏం లేదు. నాకు 2 కొట్లు కానీ ఒక 2 ఎవరికి మాకు ఫ్యామిలీకే లేదు. మా ముసలైనా ఏం పని చేయ, నేనా ఏం పని చేయ. ఎట్లా బతకాలి? అవి లేవు. మరి అత్త కోడలికి ఇట్లా ఉన్న వాళ్ళకు 500 వేస్తాము, 1000 రూపాయలు వేస్తాము. వేస్తామన్నారు కదా, వేసిండ ఒకసారి అన్న ఒక్క నెల కూడా వేయలే. మరి మేము ఎట్లా బతకాలి? మేము పోము. నేను 4-5 సార్లు కూడా పోలే బిల్ బాస్. ఏం చెబుతాం? మేము పోము బిడ్డ. నాకు అవసరం మేము చెప్పు బస్సులో పోనీకి. నేను బస్సులకే పోను. ఇక మంది కూడా మస్తుగా ఉంటారంట. ఎక్కడికన్నా ఊరుకొత్త కూడా జీప్ కన్నా, ట్రైన్ కన్నా, దేనికన్నా పోతాం. నేను ఆ బస్సులకు అయితే పోను. శాతగాంధీకే నన్ను దొబ్బితే ఏం చేయాలి? ఇంకా ఆ బస్సులో కూడా పోము. అది ప్రాబ్లం మీకు. మరి మేము ఎట్లా బతకాలి? భూములు ఉన్న వాళ్ళక పైసలు వేసింది, వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఉన్నోళ్ళు మంచిగానే బతుకుతారు. మరి నడిమదలు ఉన్న వాళ్ళు మగ గాళ్ళకైతే ఏమీ లేదు పాపం. ఒక్కటి కూలి చేసుకొని బతుకుతారు. మళ్ళీ మేము ఆ బతుకు తెరవెట్లా. ఇంకప్పుడన్నా మోడీగాడన్నా 500 వేసిండు. 0 అకౌంట్ ఉన్న వాళ్ళకు మాకు 500 వేసిండు. మరి ఈయన ఏమన్నా చూపించిండు? ఈయన వేయలేదు, ఆయన వేయలేదు. మరి మా బతుకు తెరవెట్లా? మా జీవితం ఇంత అనుకొని ఇవ్వన్నాను. ఇంకేమన్నా చెప్పు. ఎవరినా అంటే ఏం పరం? ఆ గవర్నమెంట్ సొత్తు ఎవరికి బాగుంటుంది? మాకు బాగలేదు అనుకుంటా. భగవంతా నువ్వే దిక్కు. గవర్నమెంట్ అప్పులు లేకపోతే ఇల్లు తిరగాలి. ఆయన ఇల్లు తిరిగి చూస్తే తెలుస్తుంది వాళ్ళకు. ఎవరితో అన్నది వేస్తా అనగానే అయిపోదు కదా. ఎవరి పరిస్థితి ఏంది? నీతానేముంది? మరి నువ్వు కిరాయకున్నావా, నీ సొంతం ఇల్లా అని అనుకోవాలి. మీ అసలు నేను పెట్టానో చూపించుకోవాలి. అట్లయితే అన్ని పరిష్కారం అవుతాయి. ఇట్లు ఊకుంటే ఎట్లా పరిష్కారం అవుతాయి? కావు కదా. ఇంకా మనం మా బతుకులు ఎట్లా? ఇక అందుకే దేవునికే మన్ను పోసుకొని కుటుంబం. ఆ గవర్నమెంట్ సొత్తు కూడా బాగా నాకైతే ఎవరున్నా ఇంతే. కేసీఆర్ ఉన్నప్పుడు అంటే ఇంత ఇది అదే నాయకాడికి అయితే రోడ్లు అంటే అవి అంటే ఇవి అంటే మంచిగానే చేసింది. చేసినాక ఎందుకు చేయలేదనాలి? మంచిగా రైతు బంధులకు కూడా మంచిగా నెలలకు వేసిండు. వాళ్ళకు మంచిగానే చేసిండు. ఆయన ఏం తిండే, ఆయన పాపం బాగానే చేసిండు. అన్ని ఇక ఆయన శాతం ఆయన కాటికి మంచిగానే చేసిండు. వీడు వచ్చిండు అంటే బస్సులు పిరి బస్సులు వేసిండు. ఆ పిరి బస్సులు నెత్తిన కొట్టుకుంటారా? జాబులు ఉన్న వాళ్ళకి మంచిగా ఉంది. మాకైతే ఏం ప్రయోజనం లేదు. సుడిపిగా ఉన్నమాట చెప్తున్నా. నాకైతే మేము బతకనికి వచ్చిన కిరాయిలు కట్టుకోవాలి, బతకాలి. కష్టం చేస్తేనే అది. అప్పుడు కరోనా వచ్చినప్పుడు 2 రోజులు ఇంటికాడ ఉంటే
గ్యాస్ అంటే ఏవో అవే తెచ్చి ఇస్తే తిన్నాము, లేకపోతే గంట సేపు బయటకి లోపల కొట్ట. మరి ఇప్పుడు మళ్ళీ కరోనా వస్తుంది అంటారు, మళ్ళీ ఏం చేస్తారు ఇంకా అది కూడా తెలియదు. ఇంకా ఒక కోపిన బియ్యం ఒకటి వస్తాయి బిడ్డ, అవి తిని ఇక అవే తెచ్చుకొని తింటాం. ఏమి భూమి లేదు, గుట్ట లేదు, ఇల్లు లేదు, ఊరు ఇడిచిపెట్టొచ్చి 20 ఏళ్ళ ఈ బతకబట్టి. ఇక నడమ మధ్య కులమా పెద్దదే, రెడ్డిలం, కానీ తిననీక లేదు. చెప్పుకొని ఇంకా మాకు ఈ కారం ఇక ఏం చెప్పుకుంటాం చెప్పు, మా పరిస్థితి అది. రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన పాలన ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మనం ఎంత అయితే సంపాదించుకున్నామో, ఎంత అయితే అభివృద్ధి పొందినామో, ఒకప్పుడు తెలంగాణ రాకముందు ఏ పరిస్థితి ఉండేనో ఇప్పుడు అదే పరిస్థితి తెచ్చిండు. అలాని కానీ ఆ హామీలు ఇచ్చి ఫ్రీ కరెంట్ బిల్ అన్నాడు. కరెంట్ బిల్ ఎవరికి ఇస్తున్నాడు? 200 అన్నాడు. అప్పుడు 4 రూపాయలు ఉన్న యూనిట్ని ఇప్పుడు 10 రూపాయలు చేసిండు. ఆయన ఫ్రీ ఇచ్చి ఏం లాభం? ఎవరికి వస్తుంది ఆ కరెంట్ బిల్లు? మాకైతే రావట్లేదు. మినిమం 200 అన్నాడు. 200 దాటితే ఎంత బిల్ వస్తుంది? అదేమి ఫ్రీ హామీలు ఎవరు ఇవ్వమన్నారు? ఫ్రీ హామీలు ఇస్తున్నావు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నావు. ఆ అప్పులను మళ్ళీ మన మీదనే రుద్దుతున్నావు. నువ్వేం ఫ్రీ నీ ఇంట్లోకి వెళ్ళి అయితే ఏం పెడతలేవు కదా. మహిళలకు 2500 ఇస్తున్నావు, ఏడిచ్చినావు. 2000 పింఛన్ని 4000 చేస్తున్నావు, చేసినావా? ఇంకా 2 నెలల నుంచి పింఛన్స్ ఇస్తలేవు. నువ్వు వచ్చే వాళ్ళకు కూడా ఆపేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం సంపాదిస్తున్నావు? నువ్వు నీ రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్ని నీ ఇంట్లో దాచిపెట్టుకోవడానికే సరిపోతుంది. అవును, డబ్బులే లేవు, లంక బిందెలు ఉన్నాయని వచ్చింది కదా. లంక బిందెలు కేసీఆర్ దాచిపెట్టుకుంది కదా. వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గర ఎక్కడ ఉంటాయి? లంక బిందెల కోసం వచ్చినోడు రాష్ట్రాన్ని ఏమో అభివృద్ధి చేస్తాడు? అభివృద్ధి చేయాలనుకున్నాడు లంక బిందెల గురించి ఆలోచించాడు. కేసీఆర్ లంక బిందెల కోసం ఆలోచించలేడు కదా, అందుకనే ఇంతగానో అభివృద్ధి చేసింది. నువ్వు దొంగలాగా ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగవు. నువ్వు ఎప్పుడు దొంగతనాలు చేయడం గురించి, ఆదాయాన్ని ఎట్లా సంపాదించుకుందాం, ఏడు దాచిపెడదాం అనేదే ఉంటది. ఉస్మానియా భూములని అన్నిటినీ నరికి పడేసినావు. ఏం చేస్తున్నావు? ఏం అభివృద్ధి చేస్తున్నావు? ఏది చేతనైతలేదు నీకు. ఎక్కడ పోయినా మా కేటీఆర్ కి ప్రతిపక్షంలో ఉన్న మాకు విదేశాల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయి. నీకు ఏ దేశం నుంచి వచ్చింది? ఏడ పోయినా, ఏ రాష్ట్రంలో పోయినా, ఏ కంట్రీలో పోయినా నీకు మాట్లాడడానికి కూడా వస్తలేదు. చిన్నపిల్లలు మాట్లాడతారు స్పష్టమైన ఇంగ్లీష్, నీకు అది కూడా రావట్లేదు కదా. ఏం చేస్తున్నావు? నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు, నీచంగా ఉండే మినిస్టర్వి. నీకు అసలు పాలించడమే రావట్లేదు. నీ పాలన కంటే మా కేసీఆర్ పాలన చాలా బెటర్ ఉండే. మాకు అప్పుడు 24 hours కరెంట్ ఉంటుండే. ఇప్పుడు కరెంటే ఉండట్లేదు. కరెంట్ లేదు, ఏం లేదు, వాటర్ రావట్లేదు. నువ్వు ఫ్రీ బస్ అన్నావు, ఎందుకు పెట్టినావు ఫ్రీ బస్? ఎవరు అడిగిండు ఫ్రీ బస్? నేను ఫ్రీ బస్ ఎవరికి పెట్టాలి? జాబ్ చేసుకునే వాళ్ళకో, స్టూడెంట్స్ వాళ్ళకో పెట్టాలి. నువ్వు అందరికి పెట్టినావు. అందరికి పెట్టి ఏం చేస్తున్నావు? ఆర్టీసీ ఇప్పుడు ఎంత నష్టపోతుంది? లాభాలు ఉన్న ఆర్టీసీని కూడా నువ్వు నష్టాలకి వంచేసినావు. ఫ్రీ బస్ అవసరమే లేదు. కాలేజీ వాళ్ళకి స్కూటీలు ఇచ్చినావు. ఎవరికి ఇచ్చినావు? ఎవరికి ఇవ్వవు. డబుల్ బెడ్రూమ్లు అన్నావు. డబుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకే ఇస్తున్నావు, కానీ లేని వాళ్ళకి ఎవరికి ఇస్తున్నావు? 4-5 బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నావు. వాళ్ళకి అవసరం ఆ బిల్డింగ్స్? డబుల్ బెడ్రూమ్స్ ఎవరికి ఇవ్వాలి? నిరుపేద ప్రజలకు ఇవ్వాలి, ఏమి లేని వాళ్ళకి ఇవ్వాలి. ఉన్న వాళ్ళకి ఇచ్చి ఏం లాభం? నువ్వు ఎంక్వైరీ అంటున్నావు, దాని మీద కూడా డబుల్ బెడ్రూమ్స్ కూడా ఎవరు కట్టిరు? కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్స్ ని నీ అకౌంట్లో వేసుకుంటున్నావు. నీ అకౌంట్లో వేసుకోవడం కరెక్ట్ కాదు కదా. నువ్వు సొంతంగా కట్టి నువ్వు వంచినప్పుడు అది నీ అకౌంట్లోకి వేసుకోవాలి. వేరే వాళ్ళు ఎవరో సంపాదించిన దాన్ని నేను నా అకౌంట్లోకి వేస్తా అంటే అది నా గొప్పతనం కాదు కదా. మనం చేసింది మన ఖాతాలో వేసుకోవాలి. వాడెవడో చేసిపోయిండు నేను చేసుకుంటా అంటే కాదు కదా.